ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయింది భయ్య ఇట్లా కెమెరా ముందు కూర్చొని వీడియో చేయకపోవడం. రీజన్ ఏంది, అసలు వీడియో చేయకపోవడానికి రీజన్ ఏంటి? చాలా రీజన్స్ ఉన్నాయి భయ్య, దాని గురించి అయితే మనం ఈ వీడియోలో మాట్లాడదాం. అండ్ దాని తర్వాత ఇండియా వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం అయితే జరిగింది, దాని గురించి అందరు తెలుసు. దాని వల్ల ఐపీఎల్ కూడా పోస్ట్పోన్ అయింది 1 వీక్ వరకు. అండ్ ఆఫ్టర్ 1 వీక్ తర్వాత మళ్ళీ మనకు May 17 నుంచి June 3 వరకు అయితే మ్యాచ్లు అయితే స్టార్ట్ కాబోతున్నాయి. అండ్ May 17 ఇవాళ, అండ్ ఇవాళ మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ అయితే ఉంది. అండ్ అసలు ఈ 2025 ఏదో నాకు అర్థం కాదు భయ్య, ప్రతి ఒక్కటి చాలా ఎక్సైట్మెంట్ గా జరుగుతుంది. అండ్ నా విషయంలో కూడా నేను ఎప్పుడైతే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినో స్పోర్ట్స్ గురించి రివ్యూస్ చెప్పడం, ప్రివ్యూస్ చెప్పడం అండ్ స్పోర్ట్స్ గురించి ప్రతి ఒక్కటి అప్డేట్ ఇవ్వాలి అని చెప్పేసి నేను అయితే అనుకున్నాను. అక్కడి నుంచి ప్రతిరోజు కూడా ఏదైనా ఒక అప్డేట్ తో మీ ముందుకు రావాలని చెప్పేసి నేను అనుకున్నా. కానీ ఐపీఎల్ స్టార్ట్ అయినాక కొన్ని డేస్ వీడియో చేసిన దాని తర్వాత నేను మళ్ళీ వీడియో స్టాప్ చేస్తాను ఎప్పుడు అనుకోలేదు భయ్య. ఎందుకంటే ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయింది నేను వీడియోస్ స్టాప్ చేసి వీడియోస్ చేయకపోవడం. అసలు మరి ఎందుకనంటే ఫస్ట్ దాని గురించి మనం మాట్లాడదాం. ఎందుకంటే చాలా మంది కూడా ఇది చెప్పకపోతుంటే, ఎందుకనంటే చాలా మంది కూడా ఫోన్ చేసారు, మెసేజ్ చేసారు, కలిసినప్పుడు అడిగారు ఏమైంది భయ్య వీడియో చేస్తలో, వీడియో వస్తలేదు, నాకు నోటిఫికేషన్ వస్తలేదు నీ నుంచి అని చెప్పేసి చాలా మంది అడిగారు. అలాంటి వాళ్ళందరికీ నిజంగా చాలా 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 థ్యాంక్స్ భయ్య. ఎందుకనంటే ఇలాంటి జనరేషన్ లో మీలాంటి వాళ్ళు నాకు దొరకడం, నాకు ఉండడం నిజంగా నేను చేసుకున్న అదృష్టం అది. ఎందుకనంటే మీ సపోర్ట్ కనుక నాకు ఉంటే ఖచ్చితంగా మనం ఎంత కష్టమైనా సరే కానీ మన ప్రయత్నం మనం చేద్దాము. మనం ప్రయత్నం చేసి దాని తర్వాత ఇంకా అది దేవుడు చూసుకుంటాడు ఖచ్చితంగా. కాలం అనేది నిర్ణయం ఇస్తుంది. మనమైతే ప్రయత్నం చేసుకుంటూ పోవాలి, ఎక్కడ ఆపొద్దు. అండ్ 1 మంత్ వరకు అయితే నేనైతే వీడియో చేయలేదు, దానికి ముందైతే వీడియోస్ అయితే చేసిన, దాని తర్వాత నేను ఆపేసిన. దానికి రీజన్ ఏంటని అంటే నిజంగా ప్రతి ఒక్కరికి, మిడిల్ క్లాస్ వాళ్ళకైతే నిజంగా ప్రతి ఒక్కరికి ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు అంటే నైట్ వరకు అయితే ఏదైనా ఒక పని చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆ రోజు మనం పని చేస్తేనే మనకు పైసలు వస్తాయి, లేకపోతే ఎడికెళ్ళి వస్తాయి, రావు కదా. ఖచ్చితంగా అలాంటి బిజీ స్కెడ్యూల్లో వేరే వేరే పనులు కానీ, పర్సనల్ వర్క్స్ కానీ, లేకపోతే ఫ్యామిలీకి అయితే టైం స్పెండ్ చేయాలి. అండ్ ఫ్యామిలీలో ఫంక్షన్స్ కానీ, లేకపోతే ట్రావెలింగ్స్ కానీ, అండ్ అండ్ జాబ్కి వెళ్ళడం కానీ, ఇలాంటి వర్క్స్ అన్ని ఉండడం వల్ల నిజంగా అయితే వీడియోస్కి అయితే టైం అయితే స్పెండ్ చేయలేకపోయినవయ్యా. ఎందుకనంటే ఇలాంటి బిజీ స్కెడ్యూల్లో టైం సెట్ కాలేదు. కానీ నాకు ఈ గ్యాప్ లో మాత్రం ఒకటే అర్థమైంది భయ్య. ఎందుకంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా, మనం ఒకటి చేయాలి అనుకున్నామో ఖచ్చితంగా దాని గురించి అయితే సపరేట్ టైం అనేది మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, సెట్ చేసుకోవాలి, సపరేట్ టైం దానికి ఇవ్వాలి ఖచ్చితంగా. ఎందుకనంటే లేకపోతే దేనికి భయ చెప్పు, నువ్వు ఏదో ఒకటి స్టార్ట్ చేసినావు, ఏదో ఒక ప్రయత్నం చేసినావు, దాని మధ్యలో ఆపేసినావు, దాని వల్ల ఏం లాభం? ఇంకా అనే వాళ్ళకు చాలా మందికి మనం నిజంగా వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చినట్టే. ఎందుకంటే వాళ్ళకి మనం ఒక పని మనం స్టార్ట్ చేసిన దాని తర్వాత దాని మధ్యలో ఆపేసినాం అనుకో, అనేవాళ్ళు ఇంకా చాలా మంది అంటూనే ఉంటారు, ఈడేం చేసిండ్రు రా ఏదో కొన్ని రోజులు చేసిండు, 3 నెలల ఊరిపామని చెప్పేసి చాలా మంది చాలా మాటలు అన్నారు కూడా. అలాంటి మాటలు అన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఏం చేసిండ్రు రా ఏదో 3 రోజులు చేసిండు, దాని తర్వాత అప్పుడే ఊకున్నాడు, లైక్లు వస్తలో వీస్ వస్తలు అని చెప్పేసి ఊకున్నాడు అని చెప్పేసి చాలా మంది కూడా అన్నారు. బట్ అలాంటి వాళ్ళకు మనం సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం మన ప్రయత్నం చేసుకుంటూ పోవాలి అంతే. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అన్నట్టు మనం మన ప్రయత్నం చేసుకుంటూ పోవాలి. ఓన్లీ బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ భయ్యా నీ అయితే వీడియో చేయలేకైతే పోయినా. కానీ ఇప్పటి నుంచి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా నేను, ప్రతి ఒక్కటి క్రికెట్ గురించి ఏ అప్డేట్ ఉన్నా ఇవాటి నుంచి మీకైతే నేను అప్డేట్ ఇస్తా. అప్డేట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తా ఖచ్చితంగా. ప్రతి ఒక్కరు అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తా. ఎందుకంటే ఏదైనా బిగ్ ప్రాబ్లమ్స్ కానీ, బిగ్ సిచ్యువేషన్స్ ఏదైనా వచ్చినప్పుడు మాత్రం చేయలేకపోతుండొచ్చు, చెప్పలేము. ఎందుకంటే మనం ఆఫ్టర్ ఆల్ మనుషులం, మనకైతే అన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉన్నట్టుగానే మనకు కూడా ఉంటాయి, అందరికి ఉంటాయి, అది కామన్. కానీ సరే, ఈ ప్రాబ్లమ్స్ అన్ని పక్కన పెడితే మనం ఐపీఎల్ గురించి అయితే మనం కొంచెం మంచిగా మాట్లాడదాం భయ్య. ఎందుకనంటే ఆల్మోస్ట్ ఆర్సీబీ అయితే టాప్ 2 పొజిషన్ లో ఉంది, గుజరాత్ టాప్ 1 లో ఉంది. అండ్ ఆర్సీబీ వాళ్ళకి కూడా ఆర్సీబీ గురించి ఒకసారి మాట్లాడదాం. ఎందుకనంటే ఆర్సీబీ వాళ్ళు ఎన్ని సీజన్స్ నుంచి కూడా వాళ్ళు కప్పు కొట్టలేరు, కప్పు గెలవలేరు. అండ్ ఈ సీజన్ లో మాత్రం ఆర్సీబీ వాళ్ళకి చాలా మంచి ఛాన్స్ ఉన్నది భయ్య. అండ్ ఆర్సీబీ వాళ్ళు అయితే నిజంగా టాప్ 2 లో ఉండడం నిజంగా ప్రతి ఒక్కరికి కూడా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది, ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికీ. అని ఇలాంటి సిచ్యువేషన్ లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం వల్ల మ్యాచ్లు అయితే మొత్తం స్టాప్ అయిపోయినాయి. అక్కడి నుంచి ఇంకా చూసుకోండి, ఇంకా ట్రోల్స్ అనేది మళ్ళీ స్టార్ట్ అయినాయి. ఆర్సీబీకి ఈసారి ఛాన్సెస్ ఉన్నాయి, ఆర్సీబీకి నిజంగా మొత్తం యూనివర్స్ సపోర్ట్ చేస్తలే అని చెప్పేసి చాలా మంది ట్రోల్స్ కూడా చేసారు.
కానీ అది పెద్ద ఏం ఫరక్ పడదు భయ్య ఆర్సీబీ ఫ్యాన్స్. ఎందుకనంటే ఆర్సీబీ అంటే వేరే లెవెల్ భయ్య. ఆర్సీబీకి ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్, ఆర్సీబీకి ఫ్యాన్స్ కు ఉన్నంత ఎమోషన్స్, అంత ట్రూ ఫ్యాన్స్ ఏ టీం కి కూడా ఉండరు. ఖచ్చితంగా ఏ టీం కి ఉండరు భయ్య. మీరు ఏమన్నా సరే కింద కామెంట్ లో, ఆర్సీబీకి ఉన్నంత ఫ్యాన్ బేస్ ఏ టీం కూడా లేదు. ఆర్సీబీకి ఉన్న ట్రూ ఫ్యాన్ బేస్ ఏ టీం కి అయితే అసలు లేదు భయ్య. అండ్ ఇప్పుడైతే ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్. ఆర్సీబీ అయితే ఆల్మోస్ట్ ఇంకా 3 మ్యాచ్లు ఉన్నాయి, 11 మ్యాచెస్ ఆడింది. ఇంకా 3 మ్యాచ్లలో ఖచ్చితంగా 3 మ్యాచ్లు గెలిచింది అనుకో టాప్ 1 లో ఖచ్చితంగా ఉంటది. ఒకవేళ 2 మ్యాచెస్ గెలిచింది అనుకో టాప్ 2 లో అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ 1 మ్యాచ్ గెలిచింది అనుకో ఖచ్చితంగా క్వాలిఫై అయితే అవుతుంది. ఒకవేళ ఏ మ్యాచ్ కూడా 3 మ్యాచ్లు గెలవకపోయింది అనుకో ఇప్పటి నుంచి కొంచెం కష్టం అవుతుంది భయ్య క్వాలిఫై అవ్వడానికి. ఎందుకంటే మిగతా టీమ్స్ కూడా మంచిగానే ఉన్నాయి. జీటీ కానీ, ఢిల్లీ కానీ, ముంబై కానీ, ఎల్ఎస్జీ కానీ, పంజాబ్ కానీ వీళ్ళందరికీ ఛాన్స్ ఉన్నది. అండ్ కేకేఆర్ కి అయితే ఇవాళ మాత్రం ఓడిపోయింది అనుకో ఖచ్చితంగా అఫీషియల్ గా ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంకంతే ఆ పాయింట్స్ టేబుల్ లో ఎలిమినేట్ అని చెప్పేసి అయితే వచ్చేస్తుంది కేకేఆర్ ఇవాళ ఓడిపోతే. అండ్ ఇక్కడ విచిత్రం ఏం తెలుసా, మనకు ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ మ్యాచ్ అయితే అది ఎక్కడ జరిగిందని అంటే ఈడెన్ గార్డెన్స్ లో జరిగింది. అండ్ ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ అయినప్పుడు మళ్ళీ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ నిజంగా చూసుకోండి ఎంత విచిత్రం అయ్యేది నిజంగా. అండ్ రీస్టార్ట్ పదానికి నిజంగా మనం దీని గురించి మనం ఆడుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా రీస్టార్ట్ చాలా అవసరం భయ్య. నేను చూడండి 1 మంత్ వరకు వీడియో చెయ్యను అని చెప్పేసి అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అలాంటిది 1 మంత్ వరకు వీడియో కూడా చేయలే. అండ్ మళ్ళీ ఇక్కడ నుంచి నేను రీస్టార్ట్ చేస్తున్నా అంటే ఏమో చెప్పలేం. దేవుడు మరి ఎందుకు రీస్టార్ట్ చేపిస్తున్నాడో నాతో తెలియదు కదా. అండ్ ఐపీఎల్ కూడా మళ్ళీ రీస్టార్ట్ అవ్వడం ఇది కూడా నిజంగా ఒక రికార్డ్. ఎందుకనంటే 1 వీక్ వరకు పోస్ట్పోన్ అయ్యి మళ్ళీ ఇంత సడన్ గా మళ్ళీ రీస్టార్ట్ అవ్వడం కూడా ఇది ఒక విచిత్రమే కాబట్టి. అండ్ రీస్టార్ట్ అనేది మనిషి లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ భయ్య. ఎందుకంటే మనం ఏదో ఒకటి సాధిద్దామని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నంలో చాలా మంది చాలా మాటలు అంటూ ఉంటారు. ఆ మాటలు విని కొంతమంది అయితే అది అక్కడనే స్టాప్ చేసి మళ్ళీ వేరే వర్క్ స్టార్ట్ చేస్తారు. మళ్ళీ అక్కడ ఒక 1 మంత్ 2 మంత్స్ వర్క్ చేసి మళ్ళీ సక్సెస్ రాకపోవడం వల్ల మళ్ళీ వేరే వాళ్ళ మాటలని మళ్ళీ వేరే వర్క్ స్టార్ట్ చేస్తారు. అలాంటివి మనం ఎప్పుడు చేయదు. ఎందుకనంటే మనం ఒక పని స్టార్ట్ చేసినామంటే ఆ పనిలో మాత్రం మన కన్సిస్టెన్సీ ఏందో చూపించాలి, మన పట్టుదల ఏందో చూపించాలి, మన కసి ఏందో చూపించాలి ఆ వర్క్ లో. దాని తర్వాత అనే వాళ్ళ మాటలే, వాళ్ళ చేతులే, వాళ్ళ నోరులే మన గురించి మంచిగా మాట్లాడతారు, మంచిగా వేరే వాళ్ళకు కూడా చెప్తారు. అలాంటి సిచ్యువేషన్ మనం తీసుకురావాలి. మనం చేసేది ఒక్కటే భయ్య, మన ప్రయత్నం మనం చేసుకుంటూ పోవాలి. దాని తర్వాత మిగతా అంతా దేవుడే చూసుకుంటాడు. అండ్ ఇప్పుడు మనం మెయిన్ కంటెంట్ ఐపీఎల్ గురించి అయితే మనం మాట్లాడదాం. ఇవాళ మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ భయ్య. ఒకసారి మనం కేకేఆర్ ప్లేయింగ్ 11 అండ్ ఆర్సీబీ ప్లేయింగ్ 11 గురించి అయితే మనం మాట్లాడదాం. ఫస్ట్ అయితే ఆర్సీబీ గురించి అయితే మనం మాట్లాడదాం. మరి ఆర్సీబీలో చాలా మంది ఫారెన్ ప్లేయర్స్ వస్తారో రారో అని చెప్పేసి చాలా మంది అనుకున్నారు. అండ్ జోస్ హేజల్వుడ్ అయితే నిజంగా అవైలబుల్ అయితే ఉండడు. ఎందుకంటే ఇంజురీ కన్సర్న్ ఉంది. అండ్ దాని తర్వాత వాళ్ళ సొంత ఊర్లోకి వెళ్ళిపోయారు కాబట్టి మళ్ళీ రిటర్న్ అయితే కాలేకపోతున్నాడు జోస్ హేజల్వుడ్. అండ్ జాకో బెతెల్ కూడా ఆర్సీబీ ప్లేయింగ్ 11 లో అయితే ఉండడు భయ్య. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇంగ్లాండ్ సిరీస్ ఉన్నది. అండ్ జాకబ్ బెతెల్ కూడా రిటర్న్ అవ్వట్లేడు కాబట్టి. అండ్ ఫిలిప్ సాల్ట్ అయితే ఖచ్చితంగా ప్లేయింగ్ 11 లో ఉంటాడు. ఎందుకంటే ఫిలిప్ సాల్ట్ ని వాళ్ళు యాక్షన్ లో తీసుకోలేకపోయారు ఇంగ్లాండ్ వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా ఫిలిప్ సాల్ట్ అయితే ప్లేయింగ్ 11 లో ఉంటాడు. ఆర్సీబీకి ఆడతాడు. ఫిలిప్ సాల్ట్ ఉండడం అయితే ఆర్సీబీకి చాలా అడ్వాంటేజ్ భయ్య. ఒక్కసారి మనం ప్లేయింగ్ 11 చూసుకుందాం ఆర్సీబీది. ఫిలిప్ సాల్ట్ ఉన్నాడు, విరాట్ కోహ్లీ ఉన్నాడు, అండ్ రజత్ పటిదార్ కూడా ఫింగర్ ఇంజరీ ఉండే. ఆ ఫింగర్ ఇంజరీ కూడా మంచిగా దాని నుంచి కూడా కోలుకున్నాడు రజత్ పటిదార్ కూడా. ఎందుకంటే ఈ గ్యాప్ వల్ల చాలా టీమ్స్ కి కూడా చాలా ప్లస్ పాయింట్ అయిపోయింది. ఎందుకంటే చాలా టీమ్స్ లలో కొందరు మంచిగా ఇంజురీ వల్ల ఆడలేరేమో, ఒకవేళ వాళ్ళు ఆడకపోతే చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఆ టీం కి. కాబట్టి ఈ గ్యాప్ వల్ల చాలా మంది ప్లేయర్స్ అయితే ఆ ఇంజురీ నుంచి బయటకు వచ్చి మంచిగా అయితే గేమ్స్ అయితే ఆడడానికి అయితే మంచిగా ఉన్నది భయ్య. అండ్ రజత్ పటిదార్ కూడా ప్లేయింగ్ 11 లో ఖచ్చితంగా ఉంటాడు. అండ్ పడిక్కల్కి అయితే ఇంజురీ కన్సర్న్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అయితే ఆడాడు. అండ్ పడిక్కల్ ప్లేస్ లో అయితే మయాంక్ అగర్వాల్ అయితే వచ్చిండు. ఖచ్చితంగా మయాంక్ అగర్వాల్ అయితే ఇంపాక్ట్ ప్లేయర్ లెక్క వస్తాడు బ్యాటింగ్ అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. అండ్ జోస్ హేజల్వుడ్ ఆడతలేడు కాబట్టి జోస్ హేజల్వుడ్ ప్లేస్ లో లుంగి నింగిడి అయితే ఖచ్చితంగా ఉంటాడు, లేకపోతే రసిక్దార్ సలాం అయితే ఉంటాడు. అండ్ మిగతా వాళ్ళు టిమ్ డేవిడ్ కానీ, కృణాల్ పాండ్యా కానీ, భువనేశ్వర్ కుమార్ కానీ, ఎస్జల్ కానీ, సుయాష్ శర్మ కానీ
వీళ్ళందరూ అయితే ప్లేయింగ్ 11 లో అయితే ఖచ్చితంగా ఉంటారు భయ్య. ఇదైతే ఆర్సీబీ టీము అందరు తెలిసిందే, ఎందుకంటే ఆల్మోస్ట్ 57 మ్యాచెస్ అయిపోయినాయి. ప్రతి ఒక్క టీం గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అండ్ మిగతావి కూడా ఓన్లీ 17 మ్యాచెస్ మాత్రమే ఉన్నాయి. ఈ మే 17 నుంచి జూన్ 3 వరకు. జూన్ 3 నాడు అయితే ఫైనల్ మ్యాచ్ అయితే జరగబోతుంది కాబట్టి. అండ్ ఇప్పుడు మనం కేకేఆర్ ప్లేయింగ్ 11 గురించి అయితే మనం మాట్లాడదాం. కేకేఆర్ లో అయితే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే వాళ్ళ కేకేఆర్ కి లాస్ట్ టైం వచ్చినట్టు రావట్లేదు భయ్య. ఎందుకంటే లాస్ట్ టైం ఫిలిప్ సాల్ట్ ఉన్నాడు, సునీల్ నారాయణ ఉన్నాడు, వీళ్ళిద్దరు మాత్రం మంచి పార్ట్నర్షిప్ ఇచ్చారు. ఏ టీం కానీ మీరు చూసుకోండి భయ్య, ఒకటి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ మంచిగా వచ్చిందా, దాని తర్వాత వాళ్ళు బిగ్ స్కోర్ కొట్టడానికి చాలా అవకాశాలు ఉంటాయి. లేకపోతే స్టేజింగ్ లో వచ్చినా కానీ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ మంచిగా వచ్చింది అనుకో, సెకండ్ వచ్చిన వాళ్ళందరి తర్వాత వచ్చిన వాళ్ళందరికీ చాలా ఈజీ అయిపోతుంది కొట్టడానికి. వాళ్ళకి అంత ప్రెషర్ కూడా ఏమి ఉండదు కాబట్టి చాలా ఈజీ అయిపోతుంది. చాలా మ్యాచెస్ గెలవడానికి కూడా ఒక రీజన్ ఉంటది. ఎందుకనంటే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ మంచిగా వచ్చింది అనుకో చాలా రీజన్. అండ్ బౌలింగ్ టీమ్ కి పవర్ ప్లే లోనే మంచి వికెట్లు తీసేయడానికో వాళ్ళు గెలవడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. ఏదైనా కానీ ఫస్ట్ పవర్ ప్లే అంతే భయ్య. ఫస్ట్ పవర్ ప్లే మంచి స్టార్ట్ వచ్చిందా చాలా మ్యాచెస్ గెలవడానికి చాలా ఛాన్స్ అయితే ఉంటది. అండ్ కేకేఆర్ కి అయితే లాస్ట్ టైం ఫిలిప్ సాల్ట్ అండ్ సునీల్ నారాయణ వీళ్ళిద్దరు మంచి స్టార్ట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు మ్యాచ్లు గెలిచారు ఆల్మోస్ట్ ట్రోఫీ కూడా వాళ్ళు గెలిచారు. అండ్ ఈసారి మాత్రం వాళ్ళకు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే అంత మంచిగా లేదు. రమణలో గురుబాజ్ వచ్చిండు అండ్ సునీల్ నారాయణ ఉన్నాడు. దాని తర్వాత క్వింటన్ డికాక్ ఉండే, సునీల్ నారాయణ ఉండే. క్వింటన్ డికాక్ తీసేసి రమణలో గురుబాజ్ ని తీసుకొచ్చి రమణలో గురుబాజ్ కూడా అదే పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వట్లేడు. అండ్ ఈ మ్యాచ్ లో అయితే రహమానుల్లా గురుబాజ్ ప్లేస్ లో ఖచ్చితంగా క్వింటన్ డికాక్ ని తీసుకొస్తే మంచిగా ఉంటుంది భయ్య. క్వింటన్ డికాక్ రహమానుల్లా గురుబాజ్ కంటే చాలా మంచి ప్లేయర్, చాలా స్టార్ ప్లేయర్, జబర్దస్త్ ఆడతారు. ఏదో ఒక మ్యాచ్ 2 మ్యాచ్లు ఆడకపోతే పక్కన పెట్టేయడం కాదు. అలాంటి పెద్ద పెద్ద స్టార్లని, పెద్ద పెద్ద క్రికెటర్లని, దిగ్గజాలని ఖచ్చితంగా వాళ్ళని కంబ్యాక్ ఇచ్చేటట్టు మనం బ్యాక్ చేయాలి. బ్యాక్ చేసి వాళ్ళు ఖచ్చితంగా ఆడతారు. అంతెందుకు భయ్య, క్వింటన్ డికాక్ ఒక మ్యాచ్ గెలిపించింది కూడా చెన్నై తోటి. లాస్ట్ వరకు ఆడి, ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఆడి మ్యాచ్ కూడా గెలిపించింది క్వింటన్ డికాక్. అండ్ ఈ మ్యాచ్ లో మాత్రం క్వింటన్ డికాక్, సునీల్ నారాయణ్, క్వింటన్ డికాక్ ఓపెనింగ్ లో వస్తే బాగుంటుంది అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ రఘువంశీ ఉన్నాడు, అజింక్య రహానే ఉన్నాడు, ఆండ్రే రసూల్ ఉన్నాడు, రింకు సింగ్ ఉన్నాడు. మళ్ళీ మనీష్ పాండే ప్లేస్ లో ఖచ్చితంగా వెంకటేష్ అయ్యర్ అయితే ఆడాలి. ఎందుకంటే వెంకటేష్ గారికి ఆల్మోస్ట్ 17 కోట్లు ఇచ్చిర్రు భయ్య. ఎందుకు ఇచ్చిర్రు? కొత్తగా పోయాడా బెంచ్ మేము కూర్చోనికి ఇచ్చిర్రు? అట్లా కాదు కదా. 17 కోట్లు ఇచ్చిరంటే ఖచ్చితంగా ప్రెజర్ అయితే ఉంటది. ఆడకపోతే మాత్రం ప్రెజర్ అయితే ఖచ్చితంగా ఉంటది. ఆ ప్లేయర్ నుంచి ఖచ్చితంగా చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తారు మంచిగా ఆడతాడని చెప్పేసి. అంతేందుకు రిషబ్ పంత్ చూడండి, 27 CR పెట్టి తీసుకున్నారు. రిషబ్ పంత్ నుంచి పర్ఫార్మెన్స్ ఏం లేదు, జీరో ఈ సీజన్ మొత్తం. నిజంగా రిషబ్ పంత్ జన్మలో కూడా జీవితాంతం మర్చిపోడు భయ్య. ఎందుకంటే 27 CR తీసుకొని అలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వడం నిజంగా చాలా బ్యాడ్. అది రిషబ్ పంత్ అయితే మంచి కంబ్యాక్ ఇవ్వాలి. ఇప్పటి నుంచి రీస్టార్ట్ మ్యాచ్లు కాబట్టి ఏ ప్లేయర్ అయితే అంత పర్ఫార్మెన్స్ ఇవ్వలేడో ఈ రీస్టార్ట్ నుంచి ఖచ్చితంగా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలని చెప్పేసి మనమైతే కోరుకుందాం, మనమైతే అనుకుందాం. నేనైతే అనుకుంటున్నా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలని చెప్పేసి. అండ్ కేకేఆర్ ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం హర్షిత్ రాణా ఉన్నాడు, వరుణ్ చక్రవర్తి ఉన్నాడు, సునీల్ నారాయణ ఉన్నాడు. బౌలింగ్ కనుక చూసుకుంటే మాత్రం అండ్ వైభవ్ అరోరా ఉన్నాడు, అండ్ రసల్ కూడా వేయగలుగుతాడు. కాబట్టి వీళ్ళ ప్లేయింగ్ 11 చూసుకున్నా కానీ చాలా మంచిగా ఉంది. ఆయన మోయిన్ అలీ కూడా చేస్తాడు, రోమన్ పవెల్ ఉన్నాడు. ఆల్మోస్ట్ కేకేఆర్ బ్యాటింగ్ అయినా చూసుకుంటే 9th నెంబర్ 10th నెంబర్ వరకు ఉంది భయ్య. ఎందుకని తెలుసా? సునీల్ నారాయణ ఆడతాడు, క్వింటన్ డికాక్ ఆడతాడు, రఘువంశీ ఆడతాడు, వెంకటేష్ అయ్యర్ ఆడతాడు, అజింక్య రహానే ఆడతాడు, హేమంత్ అయ్యర్, రింకు సింగ్ ఆడతాడు, ఆండ్రే రసూల్ ఆడతాడు, మోయిన్ అలీ ఆడతాడు, రమన్దీప్ సింగ్ కూడా ఆడతాడు, హర్షిత్ రాణా కూడా ఆడతాడు. ఇంత మంచి బ్యాటింగ్ అయినప్పుడు వాళ్ళు మ్యాచ్లు గెలవలేకపోతున్నారు. ఎందుకు? మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళు మ్యాచ్లు అయితే ఓడిపోతారు. ఇదైతే కేకేఆర్ ప్లేయింగ్ 11 భయ్య. ఆర్సీబీ అయితే మంచి ఊపు మీద ఉంది, మంచి కసి మీద ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా ఈసారి కప్పు గెలవాలి అని చెప్పేసి మనమైతే అందరం అనుకుందాం భయ్య. ఆర్సీబీ అయితే కప్పు గెలవాలని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటే కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఓవరాల్ గా అయితే మనం ఆర్సీబీ ప్లేయింగ్ 11 చూసినాం, కేకేఆర్ ప్లేయింగ్ 11 కూడా చూసినాం. అండ్ రెండు టీంలను మనం కంపేర్ చేసుకుంటే మాత్రం ఏ టీం కి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉంది అంటే ఆర్సీబీ మంచి ఫామ్ లో ఉన్నారు, మంచిగా ఆడుతున్నారు కాబట్టి ఆర్సీబీ కొంచెం ఎక్కువ ఉందని చెప్పేసి అయితే అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆర్సీబీ బౌలింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటే చాలా మంచిగా ఉంది. అండ్ జోస్ హేజల్వుడ్ లేకపోవడం అనేది కొంచెం నెగటివ్ ఉంది ఆర్సీబీకి. అండ్ ఇక్కడ కేకేఆర్ కనుక చూసుకుంటే మాత్రం మరి వాళ్ళైతే రివెంజ్ తీసుకునే టైం ఇదైతే. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ ఉన్నప్పుడు ఆర్సీబీ అయితే గెలిచింది. మరి ఏదో రివెంజ్ టైం కాబట్టి మరి కేకేఆర్ గట్టి పోటీ ఇస్తుందా, మంచిగా గెలవడానికి ట్రై చేస్తుందా అని చెప్పేసి చూద్దాం మనం. కాకపోతే ఒక చిన్న ఏజ్ ఆర్సీబీకి అయితే ఒక 55% నేను ఇస్తున్నా. అండ్ ఇక్కడ మాత్రం
45% నియత ఇస్తున్నా కేకేఆర్ కి. 55 కూడా ఎందుకు ఇస్తున్నా అంటే మంచి ఫామ్ లో ఉన్నారు, మంచిగా ఆడుతున్నారు ప్రతి ఒక్కరు. అండ్ మెయిన్ గా విరాట్ కోహ్లీ మంచిగా ఆడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళైతే టీం అయితే గెలవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది అయ్యా. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ నా వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇవాళ నుంచి మనకు కంటిన్యూగా మన ఛానల్ నుంచి వీడియోస్ అయితే వస్తాయి భయ్యా. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.